కొందరికి ప్రెగ్నెన్సీ రావటానికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనం అంటే అన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మెథాడికల్గా కొందరు లేడీస్లో గర్భాశయం ద్వారం ఉందనుకోండి, ఇక్కడ సర్విక్స్ అంటాం, చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ వెరీ హార్డ్ అనమాట. సర్వైకల్ స్టినోసిస్ అంటారు, ఓపెనింగ్ ఉండదు అనమాట. సో స్పర్మ్స్ పైకి వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది. సో సర్వైకల్ రీజన్లో ప్రాబ్లం ఉంటాయి, గడ్డలు ఉండొచ్చు, స్పర్మ్స్ లోపల వెళ్ళదు. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకా కొందరికి గర్భాశయం అనేది బేబీ కూర్చున్న ప్లేస్ కదా, ఇది ఇంపార్టెంట్. ఇది వి కాల్ ఇట్ యాజ్ సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్. ఒక ఇత్తనాలు మన దీని భూమిలో పడినట్టు. సో గర్భాశయం ఈజ్ మదర్, ఇదన్నమాట, ఇట్ ఈస్ సాయిల్ అనమాట, చాలా ఫర్టైల్ ఉండాలి. సో కొందరికి ఈ ప్రాబ్లం ఉంటాయి, బేబీ అటాచ్ కాదు. ఇంకా కొందరిలో బేబీ కూర్చున్న ప్లేస్లో గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అనమాట. సో ఇటువంటి అయిన కండిషన్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాదు. ఇంకా కొందరికి గర్భాశయం మజిల్లోనే ఫైబ్రాయిడ్ ఉంటాయి, లేదంటే ఇక్కడ ఈ ట్యూబ్స్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. అది ఒక రీజన్, సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ట్యూబ్స్ అనమాట. మనకి తెలుసు కదా, ఎక్స్ప్లెనేషన్లో హ్యావ్ టోల్డ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, సో దట్ ఎగ్ ఒక సైడ్ నుంచి, స్పర్మ్ ఒక సైడ్ నుంచి రావాలి ట్యూబ్స్లో. బట్ కొందరికి ట్యూబ్ బ్లాక్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ ఉంటే మళ్ళీ స్పర్మ్ వెళ్ళటానికి అవ్వదు. సో ఈ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. బట్ కొందరు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ఇంకొక ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే డెఫినెట్లీ అవుతుంది అనమాట. సో ఈ ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి, సో 1 మంత్, జూన్ మంత్ ఎగ్జాంపుల్, ఈ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతే జూలై మంత్లో ఈ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఈ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, సో నెక్స్ట్ సైకిల్లో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ. సో అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ఉండాలి ప్రెగ్నెన్సీ అవ్వాలంటే. బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. దిస్ ఈస్ ద థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటే అండాశయంలో ఎగ్స్ ఉండాలి. ఎగ్స్ ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్. కొందరు లేడీస్లో అండాశయంలో ఎగ్సే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుండదు, లేదంటే ఎండోమెట్రియాసిస్ అని ప్రాబ్లం ఉంటాయి. ఈ నానా రీజన్స్ వల్ల ఎగ్ లేనప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కాదు అనమాట. సో ఓవరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట ఆ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం.